గ్రామీణులు ఆ వాళ్ళ కుప్పంలో పాదయాత్ర ప్రారంభం రోజుని 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అప్పటికి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్సీలు పార్టీ బాధ్యులందరూ కూడా అక్కడ హాజరవ్వాలనేటువంటిది ప్రారంభం రోజున కలవాలనేటువంటి ఒక సూచన పార్టీ నుంచి 200 మంది రాలేదని ఒక వంతే వచ్చారు. నేను ఆ వాళ్ళు 8:30కే ఆ క్యాంప్ ఆఫీసు లోకేష్ గారు బస్ చేసిన చోటకి వెళ్ళేటప్పటికి నాకు ఒకసారి ఉలిక్కి పట్టాను, ఏంటి ఎవరో లేరు పలచపలచగా ఉన్నారేటని. అయితే సమయం గడిచే కొలది తండోపతండాలకు వచ్చారండి. అంటే కుప్పంలో పోలీసులు చేతులు ఎత్తేసారు, ఉద్దేశపూర్వకంగా ఆ ట్రాఫిక్ నియంత్రణ అనేటువంటి వదిలేశారు. అంటే మీకు ఆ కుప్పం రోడ్లో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎదురు బదురుగా జనాలు ఒక ప్రవాహంలో వెళ్తా ఉన్నారు. మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, చాలా ఆసక్తికరమైనది ఇదండి. మేము ఆ రోజు చాలా ఎండ ఎక్కువగా ఉంది, చిన్న అపశృతి జరిగినా కానీ లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టేశారు. మేము ఒక చోట భోజనానికి వెళ్ళాం, ఇక్కడ అనేక టెంట్లలో వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు, తెలుగుదేశం పార్టీ వీళ్ళంతానే లోకేష్ గారి టీము. అయితే సరే ఆ జనంలోకి ఏం వెళ్తామని చెప్పి వేరే ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో మాకు ఏం చెప్పారు తెలుసండి, మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు శిబిరాల్లో భోజనాలు ఏర్పాటు చేశారంటే చాలా అద్భుతంగా చాలా బాగా పెడుతున్నారు, మీరు అక్కడ భోజనం చేయండి సార్. వాళ్ళ వ్యాపారం వదులుకుని కూడా మమ్మల్ని అక్కడికి వెళ్ళి భోజనం చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ కుప్పం ప్రజల కళ్ళల్లో ఆ వాళ్ళ ఒక మెరుపు చూశానండి నేను. ఇది వాస్తవం, నేను స్వయంగా దగ్గరుండి చూశాను. నేను అక్కడ ఆ రోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ జనవరి నెలలో ఓ మాదిరిగా చలిచలిగా ఉండాలి, కానీ ఆ వాళ్ళ దీపక్ రెడ్డి గారు తెలుస్తుంది ఆ వాళ్ళు ఎంత ఎండగాసిందంటే ఆ ఎండలో కూడా 30-40 వేల మంది ఒక సభ జరిగింది లోకేష్ గారిది. ఆ రోజు రాత్రి నేను ఆయన కలుసుకుని ఆ వాళ్ళు జరిగింది ఏం జరిగింది అనేటువంటి కొద్దిగా చెప్పి ఆయనతో ఒక 5 నిమిషాలు నాకు టైం ఇచ్చారు, కానీ ఒక 20 నిమిషాలు మాట్లాడారు. అది నేను చూసుకుని వచ్చాను. అయితే ఆ రోజు నుంచి కూడా అనేక రకాలుగా పత్రికల్లో ఈయనకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ చాలా దారుణంగా మాట్లాడి, ఇక్కడ నైసర్గికంగా భౌగోళికంగా అక్కడ మీకు రాయలసీమలో గ్రామానికి మధ్య దూరం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆ పాద ఎప్పుడు అదే మా కోస్తా జిల్లాలో అనుకోండి, ఒక ఊరు అంటుకుని ఉంటాయి. కాబట్టి మీకు కంటిన్యూషన్ విపరీతమైన జన ఫ్లో ప్రవాహం కనిపిస్తుంది. అక్కడ వీళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుంది, జనం లేరు, అది లేరు, ఇది అయినా సరే అన్ని ఆటంకాలు ఇప్పుడు ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పారు, ఎన్ని ఆటంకాలు చేశారు, అన్ని ఆటంకాలు చూసాం. ఈయన ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన తనను తాను మార్చుకుని తనను తాను చెక్కుని రూపురేఖ లావణ్యాలు మార్చుకుని భాష మెరుగుపరుచుకుని దాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి వెళ్ళాడు పాదయాత్రలో. అలాగే ప్రజల్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. డెఫినెట్ గా రెండాట్లో సక్సెస్ అయ్యాడు అతను. ఎందుకంటే తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులందరితో జరిగిన సమావేశంలో లోకేష్ అంటే ఏంటి యువతకి డైరెక్ట్ కనెక్ట్ అయ్యాడు. ఇది వాస్తవం. నేను మీ ఛానల్లో కూడా అనేక సార్లు మాట్లాడాను ఈ సందర్భం. ఎందుకంటే వృత్తి నిపుణుల దగ్గర కానీ చూసాం సరే, కానీ మీరు అన్నట్లుగా అంత డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి అందరికి అన్ని హామీలు కావచ్చు, అందరికి ఒక భరోసా ఇస్తూ ముందుకు సాగిన పరిస్థితుల్లో సో అది అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేసేటువంటి కార్యక్రమాలు కానీ పనులు లేదా ప్రతి విషయంలో కూడా అలా ఉండాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని చర్యలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారు పదే అడుగుతున్నటువంటి అంశాల్లో కూడా అదే ఉంది, కానీ ఇంకా కొంత సమయం ఉంది అనేటువంటి ఒక కామెంట్ కూడా ఇవాళ లోకేష్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక విషయం చెప్పాలండి, మనం ఇక్కడ 3 పార్టీల కూటమి. ఇక్కడ మనం నేను కూడా ప్రశ్నించాను ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు. పార్టీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారి విషయంలో కానీ మీరు ఎందుకు వదిలేస్తున్నారు దొంగళ్ళు అందరినీ అని చెప్పి నేను అనేక సార్లు మాట్లాడాను, కొన్నిసార్లు కఠినంగా కూడా మాట్లాడాను. కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని ఒక శిథిలాలయం చేసిపోయాడు అతను. అంటే చిందరవందర చేసి విధ్వంసం సృష్టించిపోయాడు. అంటే హిరోషిమా నాగసాకి తోటి ఇంచుమించు సమానంగా. అంటే అక్కడ మా ప్రాణ నష్టం జరిగింది, ఇక్కడ కంప్లీట్ సర్వనాశనం జరిగిందంటే మా మనుషుల్లాగా జీవోత్సవాల్లా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ. దీన్ని సరిదిద్దడానికి వీళ్ళకి 6-7 నెలలు సమయం పట్టిందండి. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పేదంటే చేస్తాడో, ఇతను చాలా పట్టుదలని వ్యక్తి, అతను ఒక ఫెరోషియస్నెస్ ఒకటి ఉందండి. ఎందుకంటే అతను ప్రసంగాల విషయంలో కానీ మాట్లాడిన తర్వాత మాట వెనక్కి తీసుకునే విషయంలో కానీ అతను మాట వెనక్కి తీసుకోడు. మీకు ముఖ్యంగా ఇతను పాదయాత్ర మీకు ఆ సీమ జిల్లాల్లో ఉండగానే మీకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, మీకు ఆ 3 కూడా గెలిచారు. ఇలాగే కడప జిల్లా దగ్గరికి వెళ్ళేటప్పటికి జమ్మల మడుగు చూడండి మీరు, అక్కడ దీపక్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూస్తుంటారు. జమ్మల మడుగా జనాల మడుగా అనేటువంటి మాదిరిగా మారిపోయేటప్పటికి సీమ నుంచి బయటకు వచ్చేటప్పటికి నాయుడు కొడుకు కాదు ఇతను నాయకుడు అయిపోయాడు రా బాబు అని అనుకున్నాం మేమంతా. అలాగే నెల్లూరు
వైఎస్ఆర్సీపీకి అడ్డా అయినటువంటి చోట కూడా విపరీతమైన ఆదరణ లభించింది. ఒంగోలు చెప్పకలేదండి. ఒంగోలు అనేటువంటి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ గా మారిందండి. ఇక్కడ అప్పటికే బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా ఈక్వల్ అయ్యాడు ఆయన. పెనమలూరు కృష్ణా జిల్లా రామారావు గారు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా ఆయన కోసం ఎదురు చూశారు జనం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మేము చూసాం, మేము యువకులుగా ఉన్నప్పుడు, మేము కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రామారావు గారు మీటింగ్ల కోసం ఈ 24 గంటలు వెయిట్ చేసి అదే పరిస్థితి అక్కడ కనిపించింది. అంటే ఇంచుమించు రామారావు గారు తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అయితే కానీ మీరు అన్నట్లుగా సార్, మీరు కూటమి అందరూ ఉన్నారు కాబట్టి కొన్ని చేయడానికి సరే ఓకే, నిధులు సమకూర్చుకునే పనులు లేకపోతే పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే పనులు వీటన్నిటికీ సమయం పట్టొచ్చేమో, కానీ తప్పు చేసినటువంటి వారు తప్పించుకోవడమో లేకపోతే లొంగిపోవడమో లేకపోతే పారిపోవడమో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటే చేయకపోతే దాన్ని అడగరా? ఒక మాట నేను చెప్తానండి శ్రీహరి గారు, నేను స్వయంగా లోకేష్ గారిని కలిసి నేను మాట్లాడి అడిగాను. నేను ఇంకా నా మిత్రులకి ఇద్దరు రాజేష్ గారు అంకనవారు ముగ్గురు కలిసి మాట్లాడాం, విడివిడిగా మాట్లాడాం. అక్కడ మేము మాట్లాడింది ఏంటంటే మాకు ఏదైనా చేయమని అడగడానికి ఏం వెళ్ళలేదు మేము. ఆయన ఖచ్చితంగా ఇది జరుగుతున్నదే బయట ప్రచారంలో ఉంది, కార్యకర్తల అసంతృప్తి, వాళ్ళ అసహనం, ఎందుకు కొంతమంది ఆగ్రహం చెందుతున్నారు దీని మీద నడితే అసలు ఆయనలోని అసలు కోణం మాకు చెప్పాడు. అంటే కొన్ని బయట చెప్పలేము మేము. మీకు ఇక్కడ గమనించండి, ఒక విందు భోజనానికి వెళ్తాం మనం, ఆ విందు ఆరగించే లోపల మనకి స్నాక్స్ లాంటివి పెడతా ఉంటారు, తప్పనిసరి పరిస్థితుల్లో మనం తీసుకుని తింటా ఉంటాం. అలాగే కొంతమంది లోపల వేసారు, వాళ్ళు లోపలికి వెళ్ళిన బయట రావట్లేదు. వన్ వే ట్రాఫిక్ అంటే ఎంటర్ ది ట్రాక్, లోపలికి వెళ్ళటమే కానీ బయటకు రావడం ఉండదు. అలాగే ఫిక్స్ చేయాలంటే ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డిలా బుర్ర తక్కువ వ్యాపారం చేయమంటారా, పనికి మాలిన కేసులు పెట్టి వాళ్ళని ఫిక్స్ చేయమంటారా, ఫిక్స్ చేయకుండా పొద్దున్నెళ్ళి సాయంత్రం బయటకు వచ్చేలా చేయాలా, ఏంటి మీరు చెప్పండి, మీరు చెప్పండి మాకు అని చెప్పాడు ఆయన. అడిగితే